Rolling up black windows when she go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the gun down. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this. What's up friends, welcome back to my new vlog and this is Hemu. ఈరోజు మనము నిన్న మొనాకోకి వెళ్ళాం. నిన్న మొనాకోలో మోంటే కార్లో చూసాము, కసినో అవి ఇవి అన్నీ చూపించాను కదా, ఎంత లగ్జూరియస్గా ఎంత ప్రీమియంగా ఉందో ఆ కంట్రీ. సో ఇప్పుడు మనము ఫ్రాన్స్కి వచ్చాము అండ్ బ్రేక్ఫాస్ట్ కానీ అయిపోయింది. మెక్డీలో ఉన్నాం ప్రజెంట్. ఏమంటే కంట్రీ పక్కనే అనమాట. మోంటే కార్లో అనేది చెప్పాను కదా, చిన్న ప్లేస్ అది, నాట్ ఈవెన్ 2.5 స్క్వేర్ కిలోమీటర్స్ అనే ఒక కంట్రీ అనమాట మొత్తము. సో దాని పక్కనే ఆనుకొనే ఫ్రాన్స్ ఉంటుంది. ఫ్రాన్స్లో నీస్కి వెళ్తున్నాం అనమాట. సో ఎండ అయితే సావ కొడుతోంది. మిలాన్లో భయంకరంగా ఇప్పుడు యాక్చువల్లీ వింటర్, బట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎండ మొహానికి అట్లే కొడుతోంది. వెళ్దాం ఈరోజు, చూద్దాం ఎలాగా ఏంటి ఏం చేస్తాం ఈరోజు. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది అందరిది. సో నీస్కి వెళ్ళి నీస్ ఇన్ ది సెన్స్ అక్కడ బీచ్ అనమాట, బీచ్ సైడ్ వ్యూ అండ్ మీకు ఫ్రాన్స్ ఎలా ఉంటుంది, నీస్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. అండ్ ఎస్, కీప్ వాచింగ్. Welcome on a journey to Milan, bringing smiles with vlogs. This is Hemu. Subscribe the channel and be the part of the family. డార్లింగ్స్, కార్ అయితే పార్కింగ్ లాట్లో పార్క్ చేసేసినాం. ఇప్పుడు నడుచుకుంటూ నీస్ నగరానికి. ఈ నగరానికి ఏమైంది సండి? నీస్ కంపు కొడుతుందా? ఆహా, నీసు కంపు. వావ్, నీస్ అంటే మినిమంలో డిగ్రీ కాదు, ఐఏఎస్ చదువు ఉండాలి. కాదు, ఐఏఎస్ కూడా కాదు, నాసాలో స్పేస్ ఇంజనీర్ అయి ఉండాలి. లేదు, నాసా అంటే కూడా నసగా ఉంది అంటాడు. సండి ఎట్ట సండి ఇది? ఆ ఎనర్జీ ఎట్లా అంటే పొద్దున్న తక్కువ. సన్నీకి తెలుస్తుంది. సన్నీ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? డైరెక్టర్ గారు చెప్పారు. కమెంట్స్ లేవండి మా దగ్గర. సిటీ సెంటర్ సిటీకి వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి 360 వ్యూ చూపిస్తాను. దీని పేరు ప్లేస్ మస్సీనా అనమాట. చూడండి అసలు మొత్తం మినీ ప్యారిస్ లాగా ఉంటుంది అనమాట. ఇది మొత్తం ఫోటోజెనిక్ ప్లేస్ అంటారు. నైట్లో ఇది ఒక సినిమా సెట్లా ఉంటుంది నిజంగా. ఇక్కడ ఈ బిల్డింగ్స్, రెడ్ కలర్ బిల్డింగ్స్, వైట్ కలర్ విండోస్ చాలా ఫేమస్. అండ్ ఈ రోడ్ చూడండి, చెస్ లాగా ఎంత క్లీన్గా ఎంత నీట్గా ఉందో. ఈ ఆర్కిటెక్చరు, ఈ ఇటాలియన్ ఫ్రెంచ్ ఆర్కిటెక్చరు, ఎందుకంటే ఇటలీ పక్కనే ఉంది కాబట్టి. అండ్ ఈ గ్లోయింగ్ స్టాచ్యూస్, దీన్ని కన్జర్వేషన్స్ నీచ్ అంటారనమాట. అంటే ఇటాలియన్లో కన్జర్వేషన్ ఆఫ్ నీస్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటారు. ఈ స్టాచ్యూస్ ఒక్కొక్కటి కాంటినెంట్స్ని రిప్రజెంట్ చేస్తాయన్నమాట. అంటే దే ఆర్ టాకింగ్ టుగెదర్ అన్నట్టు. అసలు ఇది నైట్ ఈ వ్యూ చూస్తే లిటరలీ గూస్ బంప్స్ అనమాట. అంటే సినిమాటిక్ ఒక సెట్ వేసినట్టు ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ ఆర్కిటెక్చర్ అయితే అసలు అన్బిలీవబుల్. అండ్ ఈ మెయిన్ స్క్వేర్, దీని అట్రాక్షన్ ఇదనమాట. అసలు ఆ వాటర్ ఫౌంటైన్ కానీ, ఆ హార్స్, ఆ స్కల్ప్చర్స్ కానీ ఒక్కొక్కటి ఎంత మెస్మరైజింగ్గా ఉందంటే ఇక్కడ. అండ్ మెయిన్లీ ఒక ఇటాలియన్ టచ్ వస్తుంది కాబట్టి చాలా అథెంటిక్గా ఉంది. సో డార్లింగ్స్, ఈ అద్దాలు అయితే తీసుకుందాం అనుకుంటున్నా. సో వెనీస్కి వచ్చినాం కదా, ఒక సోవినియర్, మొనాకో సోవినియర్ అండ్ నీస్ది అండ్ ప్లస్ ఈ అద్దాలు ఎలా ఉందో చెప్పండి. అద్దాలు ఉంటే మంచిదే, ఏమంటారు? ఓకేనా? ఇదైతే తీసుకుంటా నేను. సో డార్లింగ్స్, మనం బీచ్ సైడ్కి వచ్చినాము.
ఎగ్జాక్ట్లీ మన మరీన్ డ్రైవ్ ఉంటుంది కదా ముంబైలో, సేమ్ అలాగే ఉందన్నమాట. వెనకాల కనిపిస్తుంది కదా, ఇది మొత్తం సీషోర్ అనమాట. మొత్తం నాకైతే ఎగ్జాక్ట్లీ రెసెంబ్లెన్స్ లైక్ మెరీన్ డ్రైవ్ ముంబైలో. అంటే ఈ పాత్ వాక్వే అండ్ అక్కడ వరకు మొత్తం ఆ కార్నర్ వరకు చూపిస్తున్నాను. బట్ బీచ్లో మాత్రం మంచి హ్యాపీనింగ్ మూమెంట్, ఎందుకంటే ఆల్మోస్ట్ సమ్మర్లా ఉంది కాబట్టి అందరూ సన్ బేతింగ్ చేస్తున్నారు. దూకాలని ఉంది కానీ నీళ్ళల్లో పోయి బట్టలు తెచ్చుకోలేదు. ప్రిపేర్డ్గానే ఉంటాము అన్నిటికీ, మళ్ళీ అంత టైం లేదు. కానీ వెళ్ళిపోవాలి, రేపు మండే కదా, ఆఫీస్లో ఉంటాయి కదా, సో ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. అండ్ డార్లింగ్స్, ఇలాంటి ఒక ఇల్లుంటే చాలు, బీచ్ సైడు, బీచ్ ఎదురుగా ఇలాంటి ఒక చిన్న ఇల్లు, ఇంకేం కావాలి లైఫ్లో. సో డార్లింగ్స్, ఇప్పుడు మనమైతే నీస్లో లోకల్ మార్కెట్కి వచ్చినాం అనమాట. దీని పేరు కోరస్ అలియా. ఏదో పేర్లు మాట్లాడేస్తున్నా నేను, మనకు కానీ కరెక్ట్గా తెలీదు దాన్ని ఎట్లా ప్రొనౌన్స్ చేయాలో. చెప్పు. అవన్నీ వద్దు, కోరస్ అలియా. చూడండి భలే ఉంది అసలు. మార్కెట్ కూడా వీళ్ళు ఎట్లా డిజైన్ చేసినారంటే ఇంకా మార్కెట్లోనే ఉండిపోవాలి అన్నట్టు డిజైన్ చేశారు. అబ్బా, ఎక్సలెంట్ వ్యూ. మార్కెట్ కూడా ఇంత అందంగా ఉంటుందని చెప్పి ఇప్పుడే తెలుస్తుంది డార్లింగ్స్. ఐటమ్స్ ఫ్రెష్గా ఉన్నాయన్నమాట, నీట్గా. డబ్బులు కానీ తక్కువ ఏం లేదు, బాగానే ఉంది గట్టిగా. టొమాటోలు బాగానే ఉంది, రేట్లు మరి ఏమి టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఏం కాదు, బాగానే ఉంది. అంతా ఒక వైబ్ ఉంది. రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోక తప్పదుగా, కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు విడవకు. సో డార్లింగ్స్, ఇక్కడ మనకి పాతకాలంలో టైం వాచ్లు లేవు కదా, సో ఇక్కడ వెనకాల కనిపిస్తుందా మీకు నా కింద, ఇది టైం చూసుకునేదానికి డిజైన్ చేసింది. సో మనం మధ్యలో కూర్చొని ఇప్పుడు చూపిస్తాను నేను. ఇప్పుడు మనము ఇక్కడ నిలబడి నీడ ఉంది కదా, సో నీడను బట్టి మనము టైం అనేది చూసుకోవచ్చు అన్నమాట. సో ఎవరికైతే తెలీదో సో వాళ్ళందరూ తెలుసుకోవచ్చు, ఓకే ఇట్లుండేది మన ఏన్షియంట్ టైమ్స్లో అని చెప్పి. దీని పేరు మోన్యుమెంట్ ఆక్స్ మోట్స్. ఇది మెమోరియల్ అనమాట, చాలా ఎమోషనల్ ప్లేస్. వరల్డ్ వార్ 1లో ఫ్రాన్స్ కోసం యుద్ధం చేసిన వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఒక రాక్ మౌంటైన్లో కట్టించారు. ఇది భలే ఉంది, మన ఊర్లో బోర్ కొట్టినట్టు తిప్పుతూ ఉండాలన్నమాట. సూపర్ ఉంది. అండ్ మేము ఈ ప్లేస్కి వచ్చేసరికి నీస్ ఆటోమొబైల్ క్లబ్లో ఒక కార్ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిందనమాట. అసలు మీరు చూడొచ్చు, ఆ కార్లు అటు ఇటు వస్తూనే ఉన్నాయన్నమాట. కార్లు కనువిందే. ఇంకా చూడండి మీరు,
సరే కదా, కార్ ఎగ్జిబిషన్ క్రేజీ ఉంది. ఇక్కడ యాట్స్ మొత్తం ఒక్కొక్కటి ఎంత ఉంటుందంటే కొన్ని కోట్లు, 100 కోట్లు ఈ యాట్లంతా ఒక్కొక్కటి. మళ్ళీ అన్నీ కాదు, అసలు నార్మల్గా లేదు. ఏదో షోరూమ్ పార్కింగ్ లాగా ఉంది, యాటిల్ షోరూమ్ లాగా ఉంది మొత్తం. ఆ పక్కనే కారు ఎగ్జిబిషన్ కానీ జరుగుతుంది. మొత్తం ఎట్లా అంటే వింటేజ్ కార్ కలెక్షన్ అంతా తీసుకొని వచ్చి జనాలు అక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారనమాట. క్రేజీ వరుసగా ఉన్నాయి కార్లు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మొత్తం 2 days మనము 2 daysలో మొనాకోలో మోంటే కార్లో ప్లస్ ఫ్రాన్స్లో నీస్ని కవర్ చేసాము. ఈరోజైతే నీస్లో ఆ సీ వ్యూ, ఆ మార్కెట్, లోకల్ మార్కెట్ అండ్ ఆల్సో ఆ క్లాక్, ఏన్షియంట్ క్లాక్, అది కార్లు రేసింగ్. యాక్చువల్లీ నేను ఈ సిచ్యువేషన్ నిన్న అవుతుంది అనుకున్నా. నిన్న మోంటే కార్లోలో ఇదే అవుతుంది అనుకుంటే, అది మోంటే కార్లోలో స్టిల్గా కార్స్ అంతా పార్క్ చేసి ఉన్నారు, పెద్ద పెద్ద కార్స్. బట్ ఈరోజు ఆ కార్ ఎగ్జిబిషన్ కానీ, ఆ యాట్ల ఎగ్జిబిషన్ కానీ చాలా మెస్మరైజింగ్గా, చాలా ఎక్సలెంట్గా వ్యూస్ కానీ చూపించాను కదా. సో ఐ హోప్ యూ పీపుల్ ఫైండ్ దిస్ వీడియో వెరీ మచ్ గుడ్. అండ్ ఎస్, ఓన్లీ వ్లాగ్సే కాదు, అండ్ ప్లేస్లు నేను ఏదో ట్రావెలర్ లాగా ఆ ప్లేస్లు ఈ ప్లేస్లు వెళ్దాము, అది చూపిద్దాం ఇది చూపిద్దామనే కాదు, నాకు చాలా ఆలోచనలు ఉన్నాయన్నమాట. మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దామని చెప్పి చాలా ప్లాన్స్ మైండ్లో ఉంది. ఆ విధంగా నేను కంటెంట్ ప్లాన్ చేసుకొని 100% మీకు యూస్ఫుల్ కంటెంట్ ప్రొవైడ్ చేసేదానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఎస్, if you people like this video, please like, share and subscribe. And yes, don't forget to share. This is for it now. మనం మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో, మంచి కంటెంట్తో అండ్ సూన్ మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. Until then, bye, see you, టాటా, జై హింద్, వందే మాతరం.